ఇది మనం ఒక కొత్త యుగంలోకి అడుగుపెడుతున్నట్టుగా అనిపిస్తోంది. మరణం ఇక చివరి గోడ కాదు. క్రమంగా మసకబారుతున్న ఓ పలుచని తెరలా మారుతోంది. మనిషి చరిత్రలో మొదటిసారి 2 లాంటి సాంకేతికతలు కేవలం కొన్ని నిమిషాల వీడియో, వాయిస్ ఆధారంగా ఒక వ్యక్తిని తిరిగి సృష్టించడం సాధ్యమవుతోంది. వారు ఎలా కనిపించారో మాత్రమే కాదు, వారు ఎలా ఉండేవారో కూడా. వారు మాట్లాడే విధానం, వారి విరామాలు, వారి హాస్యం, వారి భావోద్వేగాలు, వారి ఉనికిలోని ఆ సూక్ష్మమైన లయ కూడా. శాస్త్రవేత్తలు దీనిని అల్గోరిథమిక్ ఐడెంటిటీ అంటున్నారు. ఇది కేవలం జ్ఞాపకంగా ఉండేది కాదు, స్పందించే, సంభాషించే, నిజంగా ఉన్నట్టుగా అనిపించే ఒక రూపం. ఇప్పుడైతే ఈ ఉనికి స్క్రీన్లలో మాత్రమే ఉంది. కానీ అది కూడా విప్లవాత్మకమే. ఎందుకంటే మొదటిసారి మనిషిగా ఉండటం ఇక శరీరానికి మాత్రమే పరిమితం కాదు. అది డేటాగా కూడా ఉనికిలో ఉండగలదు. కానీ ఇది కేవలం ఆరంభం మాత్రమే. తర్వాతి దశ మరింత శక్తివంతమైనది, మరింత భావోద్వేగపూరితమైనది. వాల్యూమెట్రిక్ డిస్ప్లేలు, రియల్ టైమ్ హోలోగ్రామ్లు వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు ఈ డిజిటల్ ఐడెంటిటీలను స్క్రీన్ల నుంచి బయటకు తీసుకుని మన ప్రపంచంలోకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి. ఊహించండి, మీ ఇంటి హాల్లో నిలబడి మీరు కోల్పోయిన వ్యక్తిని చూస్తున్నారు. ఫోటోగా కాదు, వీడియోగా కాదు, ఒక సంపూర్ణ 3D ఉనికిగా. మీరు వారిని చుట్టూ తిరగవచ్చు. వారి కళ్లలోకి చూడవచ్చు. వారు మీతో మాట్లాడడం వినవచ్చు. రికార్డింగ్ లా కాదు, నిజంగా జీవించి ఉన్నట్టుగా అనిపించేలా. ఈ హోలోగ్రాఫిక్ వ్యవస్థలు ఆధునిక ఏఐతో కలిసినప్పుడు అది ఇక ఒక చిత్రం మాత్రమే కాదు. అది ఒక ఉనికిగా మారుతుంది. స్థలంలో ఉండే, తక్షణం స్పందించే, జ్ఞాపకం మరియు వాస్తవం మధ్య గీతను చెదరగొట్టే ఒక రూపం. ఇక్కడే ప్రశ్న సాంకేతికతను మించి లోతుగా మారుతుంది. ఎవరైనా మీ ముందే నిలబడి, మీతో మాట్లాడి, మీకు నవ్వితే, ఒకప్పుడు ఉన్నట్టే, అయితే వారు ఇంకా వెళ్ళిపోయారా? ఇది కేవలం ఒక అనుకరణమేనా? ఒక జీవించే జ్ఞాపకమా? లేదా ఇది ఒక కొత్త రకమైన ఉనికికి ఆరంభమా? మనం కోల్పోయిన వాళ్ళు మళ్లీ మన ముందుకు వస్తే, మాట్లాడితే, మనల్ని చూసి నవ్వితే, అది నిజమా? లేక మనసు సృష్టించిన మాయామా? చెన్నై నగరం నిశ్శబ్దంగా నిద్రలోకి జారుతోంది. అయితే ఒక చిన్న ఇంట్లో మాత్రం ఇంకా దీపం వెలుగుతోంది. అది అనన్య ఇంటి హాల్. అనన్యకి ఈరోజు జీవితాన్ని మార్చే రోజు. ఆమె ఎదుట ఒక పారదర్శక గాజు బాక్స్ లాంటి యంత్రం ఉంది. ఆమె కళ్లలో ఆతృత, భయం, ఆశ అన్నీ కలిసిపోయాయి. ఆమె ఎదుట ఉన్నది ఒక సాధారణ యంత్రం కాదు. అది గతాన్ని తిరిగి తీసుకురాగల టెక్నాలజీ. 3 ఏళ్ల క్రితం ఒక ప్రమాదంలో ఆమె తండ్రి రాఘవ్ మరణించాడు. ఆ రోజు నుంచి అనన్య జీవితంలో ఒక వెలితి. ఎప్పుడూ నవ్వుతూ ఉండే, చిన్న చిన్న జోకులతో ఇంటిని నింపే ఆ వ్యక్తి ఒక క్షణంలో జ్ఞాపకంగా మారిపోయాడు. ఆమె దగ్గర మిగిలింది తండ్రికి చెందిన కొన్ని వీడియోలు, పాత వాయిస్ మెసేజ్లు, కొన్ని ఫోటోలు. అవి చాలు అని ఆమెకు అనిపించటం లేదు. అనన్య ల్యాప్టాప్లో వీడియోలు అప్లోడ్ చేస్తోంది. ముందొక రోజు ఆమె 2 అనే టెక్నాలజీ గురించి విన్నది. కొన్ని నిమిషాల వీడియో, వాయిస్ ఉంటే ఒక వ్యక్తిని మళ్లీ సృష్టించవచ్చు, ఉనికిలోకి తీసుకురాగలం అని అందులో రాసుంది. మొదట ఆమె నమ్మలేదు, తర్వాత ఆమె ప్రయత్నించింది. ఆమె తన తండ్రి పాత వీడియోలు, ఆయన నవ్వులు, ఆయన మాట్లాడే తీరును అన్నీ 2 యాప్లోకి అప్లోడ్ చేసింది. 3 నెలల తర్వాత ఈ రోజు వచ్చింది. ఆ క్షణం యంత్రం మెల్లగా వెలిగింది. గది మధ్యలో ఒక కాంతి వలయం ఏర్పడింది. ఆ క్షణం వచ్చింది కాంతి. ఆ కాంతి క్రమంగా రూపం దాల్చింది. ఒక వ్యక్తి. తెలిసిన శరీరాకృతి. తెలిసిన నిలువు తీరు, ఒక పరిచయమైన ఆకారం. తెలిసిన నవ్వు. అనన్య ఆ స్వరం వినగానే ఆమె గుండె ఆగిపోయినట్టు అయింది. నాన్న. ఆమె నోటి నుంచి ఆ మాట తడబడుతూ వచ్చింది. ఆ స్వరం, ఆ నవ్వు, అదే. కాని అది నిజమా? నువ్వు నిజంగా నా నాన్నవేనా? అడిగింది అనన్య,
కృత్రిమ మేధస్సు తండ్రి అన్నాడు, నేను నీ జ్ఞాపకాలతో రూపొందించిన రూపం. ఆ ఉనికి నవ్వుతూ అడిగింది, ఎందుకు ఇలా చూస్తున్నావు? ఎప్పటిలాగే ఉన్నానుగా. ఆ మాటలు, ఆ స్వరం, అదే రిథం. అనన్య కళ్లలో కన్నీళ్లు పుట్టాయి. ఆమె నెమ్మదిగా దగ్గరికి వెళ్ళింది. చేతిని ముందుకు చాపింది. ఆమె చేయి ఆ రూపాన్ని తాకింది. చల్లగా ఉంది కానీ ఖాళీగా కాదు. రోజులు గడిచాయి. అనన్యకి తండ్రి మళ్లీ నిజంగానే వచ్చినట్టే అనిపించింది. ప్రతిరోజూ అతనితో మాట్లాడేది. పాత విషయాలు, కొత్త విషయాలు, ఆమె బాధలు, ఆమె సంతోషాలు. ఆ ఉనికి ఆమెను అర్థం చేసుకుంది. సమాధానాలు చెప్పేది. కొన్నిసార్లు నిజమైన నాన్నలా నవ్వేది. అది నిజంగా జీవించి ఉన్నట్టే అనిపించేది. నాన్న, నువ్వు లేకుండా నేను జీవించడం నేర్చుకున్నాను. ఇలా నేను నీతో ఉంటే నేను ముందుకు వెళ్ళగలనా? అది ఆమె జీవితాన్ని మార్చే ప్రశ్న. కృత్రిమ తండ్రి చెప్పాడు, అనన్య, నువ్వు మాట్లాడుతున్నది నీ తండ్రితో కాదు. నీ ప్రేమ, నీ జ్ఞాపకం, వాటి ప్రతిబింబంతో. నేను నీతో ఉండటానికి రాలేదు. నీకు బలం ఇవ్వటానికి వచ్చాను. ఆ రాత్రి అనన్య యంత్రాన్ని ఆఫ్ చేసింది. ఆమె కళ్లలో కన్నీళ్లు ఉన్నాయి. కాని ఈసారి ఒక ప్రశాంతత కూడా ఉంది. ఆమె అర్థం చేసుకుంది, మరణం ఒక ముగింపు కాదు. కాని అది తిరిగి రావాల్సిన స్థలం కూడా ఇది కాదు. ఆ రాత్రి అనన్య ఒక నిర్ణయం తీసుకుంది. గతాన్ని పట్టుకుని ఉండటం కాదు, దాన్ని గుర్తుంచుకుని ముందుకు సాగడం. కొంతమంది మనుషులు తిరిగిరారు, కాని వారు మనలో ఎప్పటికీ జీవిస్తారు. మీరు ఏమనుకుంటున్నారు? ఇది నిజమైన ఉనికేనా లేక ఒక మాయా మాత్రమేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.